గుత్తి వంకాయ కర్రీకి కావాల్సిన గుత్తి వంకాయలు, ఎర్రగడ్డ, టొమాటో, ఆనియన్స్ పేస్ట్ చేసుకోవాలి. దాంట్లో పల్లీలు అండ్ జీడిపప్పు పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నూనెలో బాగా వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత టొమాటో పేస్ట్‌ని ఆయిల్‌లో రోస్ట్ చేసుకోవాలి. దానిలో సాల్ట్ అండ్ గరం మసాలా, పసుపు, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత బాగా మగ్గనిచ్చుకోవాలి. అంటే ఇది సింపుల్ రెసిపీ కాబట్టి ఇలా చెప్తున్నాను. ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే బాగా చేసుకోవచ్చు. బాగా వస్తుందనమాట. అంటే అన్ని ఇంగ్రీడియెంట్స్ వేస్తే చాలా వరకు తినలేరు కాబట్టి ఇలా సింపుల్‌గా వర్క్‌లో వెళ్ళే వాళ్ళందరూ సింపుల్‌గా చేసేసుకొని తినొచ్చు. సూపర్ టేస్ట్ ఉంటుంది. అంటే నేను కూడా ఫస్ట్ టైమ్ చేస్తున్నాను కదా! మరి నాకు కూడా తెలీదు మరి. ఎలా ఉందో తిన్నాక మాత్రం చెప్తాను. ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక మనం ఫ్రై చేసేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ వంకాయలని. ఆ వంకాయలనైతే ఈ ఫ్రైలో వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, ఆ చట్నీ కూడా